ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 16వ కీర్తన 11వ వచనము చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవు. మనకున్న విశ్వాసం అదే. జీవ మార్గం ఇవ్వడానికి యేసు మన కోసమై దిగివచ్చి తన జీవితాన్ని అర్పించి మన జీవానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో జీవితానికైనా పరలోకంలోనికి జీవితానికైనా మార్గం యేసు మాత్రమే. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ రారని చాలా క్లియర్గా యేసు వాక్యం మనకు తెలియపరచబడింది. విజయానికి 7 మెట్లు, విజయానికి 5 మెట్లు, మీకు ఈజీగా విజయం దొరుకుతుంటుంది అని చెప్పి మనకు చాలా సందర్భాల్లో వినపడతా ఉంటాయి. అవి ఏవి కూడా యేసు తప్ప మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు. అవన్నీ కూడా ఉట్టి మాటలే అన్నది ఇక్కడ గ్రహించాలి. యేసు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంతగా మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చేతిలో సంపూర్ణ సంతోషము, నిత్యజీవం ఉన్నాయి. యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చోనుండి ఆ కుడిపార్శ్వంలో మనకి పూర్ణ సంతోషము, సమాధానము అనుగ్రహించాడు, సిద్ధపరిచి ఉంచాడు. మన కోసమే నిత్యము తన యొక్క ప్రణాళిక ఏర్పరచబడింది. మనం ఈ లోకంలో మాత్రమే ఆలోచిస్తూ, ఈ లోకము చుట్టే తిరుగుతూ, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించే మనం సుఖంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా అన్నటువంటి పరిస్థితులే ఆలోచిస్తున్నాం. కానీ నిత్యము సుఖము, నిత్యము సంతోషము మన కోసం యేసు ప్రభు ఆలోచించి ఉన్నాడు. మన జీవము, మన యొక్క ఆత్మ ఎప్పుడూ జీవించి ఉండాలి అని ఆయన యొక్క ప్రణాళిక నెరవేరింది. మనం గ్రహించిన రోజే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి గ్రహించి దేవుని యొక్క నిత్య సంతోషము, నిత్య ఆనందము, నిత్య సుఖములు అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ సన్నిధిలో నిత్య సంతోషము, నిత్య సుఖములు కలవు ప్రభా. నీవు మాకు జీవ మార్గమును ఏర్పాటు చేసావు నాయన. అంత దయగల తండ్రివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కృపను గ్రహించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మా యొక్క ఆత్మలు ఎప్పుడూ నీ యందు తను జీవించి ఉండాలంటే నువ్వు చేసిన ప్రణాళికను ప్రభా మా యందు నెరవేర్చి నీవు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.